సో ఈ మధ్య కాలంలో హరీష్ అన్న పెద్ద పెద్ద జోకులేస్తుండు పోరాటాలని అదని ఇదని తెలంగాణ గురించి పోరాటం చేసినాం అయిపోయింది చరిత్ర ఆ తర్వాత ఇదంతా ఆరాటమే సో నీళ్ళ కోసం మరో పోరాటం చేయాలి బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపట నీళ్ళ కోసం పోరాటం చేయాలట ఏమంటుండు నీళ్ళ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు సంగమేశ్వర బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేదాకా ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్నారు సో ఈ సందర్భంగా రమేష్ పోతరాజు మాట్లాడుతూ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మ అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్లో హరీష్ రావు మాటల ద్వారా మాయమాటలు నమ్మి నిండా మునిగిపోయినటువంటి వ్యక్తులకు కూడా న్యాయం జరిగే విధంగా ఆ ఏరియాలలో పర్యటించాలని పాదయాత్ర చేయాలని ఈ మన్ను టెండర్లో చెప్పులు లేకుండా పాదయాత్ర చేయాలని కూడా కోరిండు అని వార్త రాపిస్తాయి నేను ఏమన్నా ఆలోచన ఉండాలి ముంచి ఇక్కడ ఏడాడ సగం సగం విడిచిపెట్టి అన్ని సగం సగం పనులే పూర్తి చేయాలి కదా ఏదైనా పని ఏడి ఆనే ఇంకా పెండింగ్ నష్టపరిహారాలు ఆనే ఉన్నాయి ముంపు గ్రామాలకు గుర్తించాలని చెప్పేసి ఏదో ప్రేమలేఖలు రాసినట్టు లేఖలు రాస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏంది డ్రామాలన్నీ నేను హరీష్ రావు అభిమానులు ఎవరైనా ఉంటే కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా నేను మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ అటు అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ కానీ కొండపోచమ్మ కాడ కానీ నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగలే వాళ్ళ గురించి కూడా ఒకసారి పాదయాత్ర చేయమని లేఖ రాసి చేతులు దొరుకుతుంది కాదు ఆ సంగమేశ్వర బసవేశ్వర కాడికి నేను కూడా తాడికే చక్కగా ఇడికి రమ్మని పాదయాత్ర కలిసి చేద్దాం వీళ్ళకి కూడా నష్టపరిహారం ఇక నా వల్ల కాలేదు 5-10 ఏళ్ళ నేను వేయలేకపోయినా నాకు శాత కాలేదు నాకు సోయి లేదు అప్పుడు నేను కావాలని చేయలేకపోయినా కనీసం ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మీరైనా వేయరని చెప్పేసి బతిలాడదాం ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో హరీష్ రావు సమావేశమయ్యారు కాంగ్రెస్ అధికారులకు వచ్చాక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు ఈ రెండు ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్తో పాటు ఆ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు ఆ ప్రాజెక్టులు పూర్తిగా ఏంది పాదయాత్ర చేస్తానన్నాడు కదా ప్రాంతాల్లో వేరే నిరసన కార్యక్రమాలేనా ఆఖరికి వస్తే మళ్ళీ ఆందోళన సంగారెడ్డి జైరాబాద్ నియోజకవర్గాల ప్రజల సాగునీరు కలగానే మిగిలిందన్నారు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి వాటిని పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అయితే హరీష్ రావు ఎట్లుంటో తెలుసా దుకాణం రంగనాయక సార్ కాడ రేపు నీళ్ళు ఇడతారు వారం రోజైతే నీళ్ళు ఇడతారు అని వాళ్ళ గతంలో ఉన్న అధికారులను లీక్ ఎత్తారు ముచ్చట రేపు ఎల్లుండో 4 రోజులైతే ఇన్ఛార్జ్ మంత్రి వస్తారు నీళ్ళు ఇడతారు అనగానే పోతాడు దుకాణం పెడతారు నీళ్ళు ఇడిచిపెట్టాలి ఈ రైతు ప్రజలందరికీ మొత్తం పంటలు ఎండిపోతున్నాయి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని వార్తలు రాపేసుకుంటాడు అవి ఎట్లయినా 4 రోజులైతే రిలీజ్ అయినాక హరీష్ రావు మాటలతోటి హరీష్ రావు కృషి వల్ల నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ వార్తలు రాపిస్తాడు ఏం బిల్డప్ బాబాయ్ మొత్తం బిల్డప్ బాబాయ్ సెల్ఫీలు దిగుతుండే ఇంకా సెల్ఫీలు బిల్డప్ బాబాయ్ మొత్తం అన్ని ప్రాజెక్టుల కాడకంతే ఆ లేఖలు రాసుడు అదే డ్రామా మొత్తం ఏదైనా పని అవుతుంది ఇక సక్సెస్ అవుతుంది అన్నప్పుడే పోయి నిజంగా ఎట్లా అంటే డిఫెన్స్లో పడిపోయాడు హరీష్ రావు అప్పట్లేక అంత ఫైటింగ్ స్పిరిట్ లేదు అయిపోయింది నిజంగా కొట్లాడి నీళ్ళు తెప్పియాలి ఆల్రెడీ ఏదైనా సమస్య ఉంది దాని మీద కొట్లాడి పని చేయాలని కాదు ఆ సమస్య తీరిపోతా అన్న సమస్య కాడికే పోతుండు ఇక రిజల్ట్ వచ్చే సమస్య కాడికే పోతుండు మొదటి నుంచి కొట్లాడే ఆ నైజం ఆ తత్వం కోల్పోయాడు మనిషి ఎట్లుండే అంటే అట్లుండే ఇట్లా అయిపోయాడు ఎట్లుండేనే హరీష్ అన్న సో మొత్తంగా ఈ పోరాటమా మరి ఆరాటమా ప్రజలే డిసైడ్ చేయాలి